నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డుదారులకు 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో జంతువధ నిషేధం మున్సిపల్ కమిషనర్ బడ్డి శేషన్న వెల్లడి. తెనాలి మండల పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కేజీ కందిపప్పు 67 రూపాయలకు, అర కేజీ పంచదారను 17 రూపాయలకు అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేవలం 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని మంగళవారం తెనాలిలోని మారిస్పేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిపోయిన నిత్యావసర ధరలను నియంత్రించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి చేరువ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందే విధంగా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల బియ్యంతో పాటు వీటిని వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తరపున రాగి, మిల్లెట్స్ కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, దీనిని జనవరి మాసం నుండి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పారదర్శకంగా నాణ్యమైన సరుకులను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సబ్సిడీని భరించి పేద ప్రజలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం 67 రూపాయలకి, 500 గ్రాముల పంచదార 17 రూపాయలకి విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వంలో కందిపప్పు అదేవిధంగా పంచదార లూజ్గా అంటే బస్తాలు 50 కిలోల బస్తాలు తీసుకొచ్చి పంపిణీ చేసేవాళ్ళు. ఈ రోజు నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఎప్పుడైతే బియ్యం సరఫరా చేస్తామో రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు కిలో కందిపప్పు అదేవిధంగా అర కిలో పంచదార రెండు కూడా ప్యాక్డ్ రూపంలో. దీనికి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, జిఎస్టీ కూడా ఎక్కువైంది. అయినా కానీ ఇదేమో 96 రూపాయల సబ్సిడీతోటి కేవలం 67 రూపాయలకి వినియోగదారులకి అందిస్తున్నాం. ఇదేమో 26 రూపాయల ఖర్చు అయ్యే ఈ 500 గ్రాముల పంచదార 17 రూపాయలకే అందరికీ అందిస్తున్నాం. సో ఇదొక గొప్ప కార్యక్రమం. రాబోయే పండగ సీజన్లో ప్రతి ఇంట్లో కూడా పెరిగిన నిత్యావసరాల ధరలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, సంతోషంగా ఉండాలి అనే ఒక ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి మేము రాగి మరియు మిల్లెట్స్ కూడా ఇంటింటికి అందించే విధంగా ఒక కార్యక్రమం చేయాలని, అది కూడా జనవరి మాసం నుంచి చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ నియామకానికి కృషి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీలో స్థానిక కార్యకర్తగా మొదలుపెట్టి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి రావడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేకుండా చేసిన వైసీపీ కుయుక్తులు ఎదిరించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి 100 రోజుల్లో మంచి ప్రభుత్వంగా ప్రజల మన్నళ్లు పొందారని సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీలో జరిగిన అపచారంపై సిట్ విచారణ జరుగుతుంటే వైసీపీ అసత్యాలు, అసందర్భ ప్రేలాపనలు పట్టించుకోమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా
కూటమి నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా నిన్న ఈస్ట్, ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈ రోజున అందరినీ అభ్యర్థించడం జరిగింది. నేటి ప్రభుత్వం యొక్క పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పనిచేస్తుంది, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి, గాడి తెప్పి, ప్రజలందరినీ భయభ్రాంతులను గురి చేసి, ప్రజా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క దాన్ని గూడుకుంటూ అందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించుకుంటూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ పెన్షన్ 1వ తారీఖు కల్లా టంచనుగా 98% పూర్తి చేసుకునేలాగా పెన్షన్ ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు చేసినటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేసిన ఘనత, ఈ రోజున 4000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సంక్షేమానికి ఒక పక్కన పెద్దపీట విచ్ఛిన్నం చేసి, రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా ఉంచినటువంటి పరిస్థితి నుంచి అందరినీ కూడా మాకొద్దు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అని చెప్పిన ప్రతి వ్యక్తిని కూడా ఓదార్చి, సేదతీర్చి వాళ్ళందరినీ కూడా తిరిగి ఈ రాష్ట్రం వైపుకి మరలించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి సోపానం వేయాలనే నిరంతర శ్రామికుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం, 100 రోజుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే భావన ఈ రోజున ప్రజలకు కలిగేలాగా పాలన చేసినటువంటి నాయకత్వం, ఈ రకమైనటువంటి ప్రతి అంశంలో కూడా, ఆఖరికి దేవుడి విషయంలో కూడా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నించినటువంటి దొంగలు వైసీపీ పార్టీ వారు. ఏది దోచుకోలేదు అంటే ఆఖరికి దేవుణ్ణి కూడా దోచుకోవడానికి వెనకాడలేదు. నువ్వు ఏ అంశంలో ఒక సామాన్యుడి దగ్గర నుంచి 2,75,000 కోట్లు పంచానన్నావు, 2,75,000 కోట్లు పంచావు, కానీ మిగతా 19 లక్షల కోట్లు మాత్రం దోచుకున్నావు అని చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేకాకుండా చరిత్రహీనుడిగా మారుతామని గతంలో చాలాసార్లు చెప్పాను. ఇవాళ చరిత్రహీనుడిగా మారిపోయిన నీవు మరలా ఏదో మాట్లాడాలి, మా మీద నెపమేయాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మోకాలు అడ్డం పెట్టాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే నీ మోచెప్ప పైలిద్దే తప్పితే ఆ మేరు నగధీరుడికి జరిగే నష్టం ఏం లేదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అందరినీ కూడా, ఎందుకంటే ఇందులో వివిధ రకాలైనటువంటి పట్టభద్రులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యూనియన్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత పెద్దవారి నుండి మాత్రమే అలవర్చుకోగలమని సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. మంగళవారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. స్థానిక నందరపేట కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు జరిగిన కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. తొలుత సెప్టెంబర్ నెలలో జన్మించిన అసోసియేషన్ సభ్యులను 75 సంవత్సరాలు నిండిన మరియు సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసిన వారిని సత్కరించారు. అసోసియేషన్ తరఫున
వరద బాధితుల సహాయార్థం 50,000 రూపాయలను సబ్ కలెక్టర్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తన నాయనమ్మ తనకు తొలి ఇన్స్పిరేషన్ అని చెప్పారు. వయసు అంటే నెంబర్ కాదని, వయసు అంటే పెద్దలు, అనుభవాలని గుర్తు చేశారు. పెద్దరికం అంటే వారు పొందిన అనుభవాలను, జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించడమేనన్నారు. పెద్దల నుండి నేటి తరం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని చెప్పారు. నేడు సమాజంలో నా అనే భావన పెరిగిపోయిందని, కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత పెద్దవాళ్ల నుండి వస్తుందని చెప్పారు. పెద్దల నుండి అనేక విషయాలు నేర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన సేవలు అందించవలసిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. అసోసియేషన్ సభ్యులకు ప్రభుత్వం నుండి అందించవలసిన సేవలను అందించడంలో తన వంతు కృషి చేస్తానని సబ్ కలెక్టర్ సంజనా సింహ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద మొన్నే కోర్టు పెట్టుకుని ఒక 2 కేసులను విన్నాను. పెద్దవాళ్ళు మన జీవితంలో ఉంటారు కాబట్టి నేను బాల్యం నుంచి పెద్దవాళ్ళతో గడిపినవి, నేను నేర్చుకున్నవి ఈరోజు చెప్పాలనుకున్నాను. మా నాయనమ్మ గారు గుబ్బల పద్మాదేవి. ఆవిడ 2005లో 65 ఇయర్స్కే కాలం చేశారు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల. ఆవిడే నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఆవిడ ఒక్కతే మా నాన్నగారిని పెంచి మా నాన్నగారిని అడ్వకేట్ చేశారు. అక్కడితో ఆగకుండా మా నాన్నగారి పెళ్ళైన తర్వాత మా అమ్మ బ్యాంక్లో అప్పటికి ఒక క్లర్కే, నువ్వు రాయమ్మా పర్వాలేదు, ఉద్యోగంలో నువ్వు ఆఫీసర్ అవ్వు అని తనకి ప్రమోషన్కి హెల్ప్ చేసి, ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతే ఎలా అంటే మా అమ్మతో సూరత్ గుజరాత్ వెళ్ళి 4 ఏళ్ళు మా అమ్మతో అక్కడ ఉండి, అప్పటికి నేను ఒక చిన్న పిల్లని, 2nd క్లాస్, మా చెల్లి అయితే ఇంకా 7 నెలల పిల్ల. మా ఇద్దరిని చూసుకుంటూ మా అమ్మ అని ఆఫీస్ పంపిస్తూ మా నాయనమ్మ మాతో అక్కడ ఉంది. సో ఫస్ట్ నాకు ఏం అనిపించిందంటే, ఒక ఆడపిల్లగా మా నాయనమ్మని చూస్తే ధైర్యం అనేది అందరికీ ఉండాలి, అందులో ఆడవాళ్ళకి ఎక్కువ ఉండాలి, లేకపోతే లైఫ్లో ఎదగలేము. అలా అని ఒక పెద్దరికంతో తను మా అమ్మకి ఇచ్చిన స్ఫూర్తిని, మా అమ్మకి ఇచ్చిన ధైర్యాన్ని చూస్తే చాలా ముచ్చటేసేది. మా నాయనమ్మ అంత పెద్ద చదువుకున్న ఆవిడ కాదు, అటు సిటీలో పెరిగిన ఆవిడ కాదు, కాకపోతే మొండి ధైర్యం, ముందరికి వెళ్ళాలి, లైఫ్లో ఏదో ఒకటి చెయ్యాలి, ఆడపిల్లలు ఆగకూడదు. అలా నాకేమనిపిస్తుందంటే, వయసు అంటే ఒక నంబర్ కాదు, వయసు అంటే మీ అనుభవాలు, వయసు అంటే పెద్దరికం. పెద్దరికం అంటే మీ అనుభవాల వల్ల మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందారో దాన్ని మీ తరాలకి, తర్వాత వచ్చే తరాలకి విజ్ఞానంగా ఇవ్వడం. అదే నేను నేర్చుకున్నాను. వయసు పెద్దవాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని లేచి మళ్ళీ కూర్చోబెడదాం, మనవాళ్ళు మన తండ్రితో సమానం అనే ఒక ధోరణి ఇప్పుడున్న తరంలో లేదు. అది ఒక విధంగా బాధాకరం కూడా. నేను ఎక్కడికి వెళ్ళినా నేను సుప్తిముక్త ఆవిడ చెబుతూనే ఉంటా వాళ్ళకి, నాకంటే చిన్నవాళ్ళకి అట్లా కాదయ్యా బాబు, రిసీవ్ చేసుకోవాలి, చక్కగా ముందు కూర్చోబెట్టాలి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారో వినాలి వాళ్ళ వైపు నుంచి, ఆ తర్వాత పని అసలు వినడం అలవాటు చేసుకోవాలి. నేను మా ఎంప్లాయీస్ అందరికీ ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. వయసులో పెద్దవాళ్ళ మనసు ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళే నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, వారు ఇంకొకళ్ళకి ఏదో సహాయం చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అందుకనే నేను వారికి ఈ డయాస్ మీద నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే మా తహసీల్దార్ గారు ఏమన్నారంటే, చట్టమేనండి, మనకి చట్టమే మన చుట్టం, మనం అది చేయలేము, ఎట్టి పరిస్థితుల్లో ఆ రూల్ చేయలేము. రూల్ ఏంటి? రూల్ ఎట్లా ఉంది? బ్రిటిష్ కాలం 1969లో వచ్చిన చట్టంలో మనిషి ఎక్కడ చచ్చిపోతే అక్కడ సర్టిఫికేట్ తీసుకోమని ఉంది. కావాలంటే ఆయనకి ఆటోనో ట్రైన్కో ఛార్జీలు డబ్బులు ఇచ్చి పంపిద్దామండి అని అంటాడు. నా మనసు ఎక్కడో ఏదో ఏంటి చట్టాలు ఇవన్నీ మనుషుల కోసం కాదా, ఇవన్నీ ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్ అని ఎక్కడో మనసు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంది. నాకు నిద్ర పట్టేది కాదు. సరే 2-3 సార్లు అడిగి మా ఎంఆర్ఓ గారిని నా వల్ల ప్రతి నెల చివరి నెల సమావేశం కావటానికి, అందరినీ ఒక చోట చేరటానికి, నెలలో ఒక్కసారి మంచి చెడ్డ మాట్లాడుకోవటానికి, పెద్దవాళ్ళు అందరూ కూడా 70 సంవత్సరాల పైన, 60 సంవత్సరాల పైన అంటాం కానీ సీనియర్ సిటిజన్స్, ఇక్కడ ఉండాలంతా కూడా దాదాపుగా 70 సంవత్సరాల పైనే. అందరంగా కూర్చొని మంచి చెడ్డ ఫ్యామిలీ విషయాలు కానీ, లేకపోతే మంచి చదువు కానీ, లేకపోతే ఇంకా విషయాలు మనం ఏదో ఒక విషయాలు మాట్లాడుకోవడానికి అనువుగా మనం ఈ అసోసియేషన్ స్థాపించుకున్నాం. మన సభ్యులందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తాన్ని ఈ అసోసియేషన్ ఇంతకాలం ఈ విధంగా నడుస్తుంది. ఇంతవరకు కూడా తెనాల్లో ఖచ్చితంగా ప్రతి నెల చివరి ఆదివారం నడపడం కానీ, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే
మన పెద్దవాళ్ళలో ఎవరికన్నా పిల్లలు కనుక సరిగా కనుక పట్టించుకోని పరిస్థితుల్లో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి కనుక మనం ఇచ్చేస్తే వాళ్ళు 2-3 కేసులు నేను తీసుకెళ్తే ఇమీడియట్గా కోర్టు ద్వారా కూడా అక్కర్లేదు, ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి చాలా బాగా చేశారు. వారికి సబ్ కలెక్టర్ ఆఫీస్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మంగళవారం తెనాలి మండలం కంచర్లపాలెం, సోమసుందరపాలెం, తెలపురలు గ్రామాలలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. తెనాలి పరిధిలో 11,000 పెన్షన్లను అందజేయడం జరుగుతుందని, రానున్న కాలంలో వాటిని ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి కొత్త పెన్షన్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయంత్రం పట్టణంలోని మారిస్పేట, మల్లెపాడు ప్రాంతాలలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్డులోని ప్రజలను పలకరిస్తూ ప్రభుత్వం యొక్క పనితీరును, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ఆపేశారా? 48 ఉంది. సరే 48 ఉంది. తాత ఏంది ఎట్టెళ్ళా? అరే మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? పెంచారు కదా పెన్షన్. ఇప్పుడు పర్లేదా? మందులు సరిపోతున్నాయా? శాంక్షన్ అయిందా? ఉంది శాంక్షన్. లేదా अगले महीने से करेंगे ठीक है करवाता हूँ अगले महीने ఆయన చేతుల మీదగా ఇది అందుకుంటూ రెండోసారి 2004లో ఫస్ట్ సారి ఆయన గారి చేతుల మీద ఇచ్చారు. ఇది రెండోసారి ఆయన చేతులు అందుకుంటాం. స్కూల్ దాకా పెట్టారు. జాతమ్మ दुकान में बैठे कितना कमाते दुकान में? ఎప్పుడు పోయారా? రావట్లేదండి. నాలుగేళ్ళ కార్డు ఏముందా కదా? వస్తాను కరోనా వస్తా కదా, వచ్చినప్పుడు ఇవ్వు. నవంబర్ నెల నుంచి ఇస్తాం పెన్షన్. కొంచెం అడ్డు వచ్చినప్పుడు ఇవ్వు కదా, చేస్తాం సరేనా? వెల్కమ్. ఇక్కడ వెరీ గుడ్ సెక్రటరీ, వెరీ గుడ్. సంతోషం జాగ్రత్త సరేనా? మన గవర్నమెంట్ విషయం అంత బాగానే ఉందా? అంత బాగానే ఉందా? ఇప్పుడు ఏమైనా చేయాలా మేము? అది కరెక్ట్. గ్రూపులో ఉంటే కమిషనర్ గారు ఏమైనా ఇప్పిస్తారు మీకు లోన్ లాగా సరేనా? అప్పుడు ఇంకో నలుగురిని పెట్టుకోవచ్చు, మీరు మెషిన్లు పెట్టుకోవచ్చు, వ్యాపారం పెంచుకోవచ్చు సరేనా? ఆలోచించి అక్కడ ఉంటే చెప్పండి సరేనా?
ఈరోజు తెనాలి మండలంలో కంచర్లపాలెం, సోమసుందరపాలెం మరియు తేలప్రోలు గ్రామాల్లో సామూహిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున అందరికీ అందే విధంగా చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. తెనాలి రూరల్ మండలంలో దాదాపు 11,000 పెన్షన్లు మనం పంచుతున్నాం. సో ప్రతి ఇంటికి ఏదో విధంగా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు ఇవ్వాల్సిన పెన్షన్ కానివ్వండి, ఇంకా కొంతమంది ఎదురు చూస్తున్నారు కొన్ని పెన్షన్ల గురించి. నవంబర్ మాసంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు కూడా తప్పకుండా అందరికీ అందించే విధంగా చేస్తున్నాం. ఎవరైతే పాపం ఇళ్లల్లో కలవలేని పరిస్థితిలో ఇంట్లోంచి బయటికి రావడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది లబ్ధిదారులు పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను చూసి ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్తో పాటు వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళకి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సదరం సర్టిఫికేట్ తెప్పించుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేయాలి. సో కదలేని పరిస్థితుల్లో చాలామంది పాపం ఉన్నారు. ఇందాక సోమసుందరపాలెంలో చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో. ఆ మహిళకి తప్పకుండా ఆ 15,000 రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా, పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఉత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 12వ తేదీ కళా సోద్భాసన, సమీ పూజ, రథోత్సవం, 13వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అన్నదానం సేవా సంధిచే అన్నప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి, ఉపాధ్యక్షులు చివుకుల శివరామప్రసాద్, సహాయ కార్యదర్శి సభ్యులు జొన్నలకడ్డ సూర్య భగవాన్, పోలేపెద్ది రామకృష్ణ, పూర్ణ భాస్కర్, కాజా శ్రీనివాసరావు, కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేట దేవీ చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 93వ శరన్నవరాత్రోత్సవాలు 3/10/2024 గురువారం నుండి 13/10/2024 ఆదివారం వరకు వైభవపేతంగా జరగటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం పూట 8 గంటలకి బాల పూజ, అనంతరం తీర్థప్రసాద వినియోగం, 12:30 నుంచి శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది. సువాసినులందరూ పాల్గొంటారు. శ్రీచక్రార్చన కార్యక్రమం అనంతరం సాయంత్రం 7 గంటలకి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు నగర సంచారం ఉంటుంది అమ్మవారికి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అంత సంఖ్యలో పాల్గొనండి. తర్వాత 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 11 గంటలకి అన్నప్రసాద వితరణ, అన్నదానం జరుగుతుంది. అమ్మగారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో జంతువధను నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అక్టోబరు 2 వస్తుందంటేనే అందరికీ స్ఫురించేటువంటి అంశం ఏంటంటే గాంధీ గారి జయంతి. ఈ గాంధీ గారు స్వతంత్రోద్యమంలో ముందుండి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. వీరు యొక్క
స్వతంత్రాన్ని సాధించేటువంటి క్రమంలో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఈ యొక్క అహింసా మార్గం ద్వారా విదేశీయులను, ఇంగ్లీష్ వారిని, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి మన భారతదేశానికి స్వతంత్రం సిద్ధింపు చేశారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 2వ తారీఖున గాంధీ జయంతిని మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన అహింసావాది కాబట్టి భారతదేశం అంతటా కూడా ఆ రోజునాడు జంతువులను నిషేధించాలి అనేసి భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. నందులపేటలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోల్లీ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి బాలబాలికలు గాంధీ జీవిత చరిత్రను వివిధ రకాల వేషధారణలతో, హావభావ ప్రకటనలతో అందరినీ అలరించారు. గాంధీ జీవిత చరిత్ర, ఉప్పు సత్యాగ్రహం, చంపారం ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ నిర్వహించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రధారణలతో ఖాదీ ఉద్యమాన్ని గురించి అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాంటిసోరీ మిర్రర్ మ్యాగజైన్ సెప్టెంబర్ ఎడిషన్ను 9వ తరగతి ఉపాధ్యాయుని విద్యార్థులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోల్లీ, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమారి, ఇన్ఛార్జ్ రేఖారాణి, శారద, సత్యశ్రీ తదితర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పుడు తీసుకోవద్దు. House and Jazz teachers, please start your programs. పిల్లలు చేసినవి స్కూల్. We are from Blue House. Today we are going to show about Salt Satyagraha. Mohandas Karamchand Gandhi was born on 2nd October 1869 at Porbandar, Gujarat. He was one of the greatest leaders of our country. His father's name was Karamchand Gandhi. He held the position of Diwan. మన పిల్లలు ఈ చిన్నతనంలోని మహాత్మా గాంధీ యొక్క ఐడియల్స్ నేర్చుకోవాలని, ఆ ఆదర్శంగా వాళ్ళ జీవితం ముందుకు తీసుకెళ్ళాలని ఒక స్కూల్ ప్రిన్సిపల్గా, టీచర్స్గా మా బాధ్యత కదా మేము భావిస్తున్నాం. సో పిల్లలు ఈ విషయాలన్నీ చూసి దానిలో పార్టిసిపేట్ చేసి ఆ గాంధీ యొక్క ఆదర్శాలు వాళ్ళ జీవితంలోకి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు దర్ లైఫ్. ఇదే మన స్కూల్లో లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం మాంటిసోరీ మిర్రర్ అని ఒక చిన్న పత్రిక. ప్రతి నెల ఈ పత్రిక విడుదల చేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా స్కూల్ న్యూస్ ఉన్నాయి. పిల్లలు వాళ్ళ స్పందన రాస్తారు, వాళ్ళకి ఉన్న ఆశయాలు రాస్తారు. అలాగే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వెలుగు తీయడానికి, వాళ్ళు ఉన్న రైటింగ్ ఎబిలిటీ, క్రియేటివ్ రైటింగ్ ఎబిలిటీని వెలుగు తీయడానికి ప్రోగ్రాం ఈ న్యూస్ లెటర్ విడుదల చేస్తున్నాం. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలోని జెడ్పీ పాఠశాల జూనియర్ ఇంటర్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూనిఫామ్స్ అందజేశారు. పాఠశాలలో ఈ సంవత్సరం జూనియర్ ఇంటర్ కోర్స్ నూతనంగా ప్రవేశపెట్టిన సందర్భంగా విద్యార్థినులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమానికి భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు. విద్యార్థులకు దుస్తులు అందించే అవకాశం బ్యాంక్ కల్పించడం పట్ల ప్రిన్సిపల్ అనురాధకు ధన్యవాదాలు తెలిపారు.
సమాజ సేవలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ముందుంటుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో కూడా ఇక్కడ మొక్కల పంపిణీ పెట్టాము. 100 మొక్కలు తెచ్చి ఇచ్చాము. దాదాపు 50 మొక్కలు నాటారండి. మీ చేత కూడా 2 నాటించాలని ఉద్దేశం 2 ఆపారు పక్కన. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం బిజినెస్సే కాకోకుండా పబ్లిక్ అవేర్నెస్, సమాజ సేవలో ఎంతో భాగస్వామ్యం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ అంటే మనందరి బ్యాంకు. మీరు రేపు పొద్దున పెద్దవాళ్ళైనా ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు కూడా 12 ఏళ్ళు దాటినా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకోండి. ఆ దాచుకోవడం మొదలు పెట్టండి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి సమాజ సేవలోనూ అలాగే వ్యాపారాత్మకంగా 2 పక్కల ఇలా ఉన్న బ్యాంకు భారతదేశంలో ఏది లేదు. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నచ్చితే సపోర్ట్ కొట్టండి. అలాగే ఇక్కడ ఉన్న మాస్టర్లు, అధ్యాపక సిబ్బంది కూడా చిన్న ఉంది. కొద్దిమంది వాళ్ళ దగ్గరికి వచ్చి చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వేరే బ్యాంక్కి వెళ్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఈజ్ ది బెస్ట్ ఆల్వేస్. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరావు, ఎస్బీఐ మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు, భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి ఉద్యోగుల జోనల్ కార్యదర్శి రాగిపాటి ప్రేమ్ కుమార్, అంగల్కుదురు గ్రామస్తులు రావినూతల ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయులు మూర్తి, రామకృష్ణ, హేమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. రిచ్ ఆర్ పువర్ ఓన్లీ బై హార్ట్, నాట్ బై మనీ. ఓకేనా? ఇప్పుడు నాకు ఏదైనా ఇచ్చే శక్తి ఇచ్చారు ఎందుకు అంటే ఆ భగవంతుడు చేయమనే తప్ప ఇట్ ఈజ్ నాట్ దట్కి నా పాకెట్లో తిప్పుకొని లేకపోతే ఏదో అని. సో ఈజ్ ఎవరైతే ముందరికి సొసైటీ గురించి మంచి చేద్దాం అనుకుంటారో హీ విల్ బి రిచర్ బై పాకెట్ ఆర్ బై హార్ట్ అండ్ గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ హిమ్ హూ ఎవర్ సర్వ్స్ హిస్ సొసైటీ. అండ్ సొసైటీ అంటే నథింగ్ ఎల్స్ దాన్ యూ పీపుల్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ రేపటి నుంచి అమావాస్య తర్వాత నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. మా ఆడపిల్లలకి దుర్గామాతలు వీళ్ళందరూ ఆ రకంగా ఆలోచిస్తున్నాను. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 11, 27, 38 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఈ వార్డు కౌన్సిలర్లు గారు కానీ, ఆ మున్సిపల్ సిబ్బంది, అలానే కమిషనర్ గారు ఇలా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాం. అలానే మీరు కూడా మన వార్డు ప్రజలందరూ పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుండేది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది రోడ్స్ మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఈ వార్డుల్లో ఖాళీ స్థలాలు అనేది ప్రాబ్లంగానే ఉంది. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో స్థలాలు గల వాళ్ళు అది క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాం. మీ మూలాన పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పాములు, పురుగులు కానివ్వండి, దోమలు కానివ్వండి, కేవలం ఆ దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విష జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ జ్వరాలు ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. కాబట్టి మీరు మీ స్థలం కొని మీరు ఎక్కడో ఉంటున్నారు, పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలనేది కూడా మా కోరిక. ఈరోజు మా ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేయడం జరిగింది. దీని సందర్భంగా ఈరోజు ఈ వార్డులో కూడా చేయడం జరిగింది. ఈ వార్డులో చేసే కార్యక్రమం మా ఆఫీస్ కూడా ఈ వార్డులోనే ఉంది కాబట్టి మరి చైర్పర్సన్ గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది రావడం జరిగింది. ఈ కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆఫీసులో కూడా మా స్వచ్ఛత మేము పాటిస్తున్నాము. ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఆఫీస్లో చేసుకున్నాం. అలాగే మరి అన్ని మన తెనాల్లో కూడా మరి అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం పాటించి మరి స్వచ్ఛతా కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మా రవాణా శాఖ తరఫున కోరుకుంటున్నాం. రవాణా రంగంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషి చేయాలని న్యూ ఆంధ్ర మోటార్ ట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు తెలిపారు. గూడ్స్ రవాణా రంగం పూర్తి సంక్షోభంలో ఉన్న తరుణం కనుక రవాణా వాహన యజమాని మరియు డ్రైవర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏపీ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రంతో పాటు వరద బాధితుల సహాయం కోసం 1,05,000 రూపాయల చెక్ అందించడం జరిగిందని తెలిపారు. రవాణా రంగంలోని ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి నైపుణ్యం, అవగాహన కలిగిన డ్రైవర్, మెకానిక్ల వంటి మానవ వనరులను అభివృద్ధి చేయాలని, గూడ్స్ రవాణా వాహనాలకు ఆంధ్ర, తెలంగాణ మధ్య అనుమతి ఇవ్వకుండా జాప్యం జరుగుతున్న కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానంకు వెంటనే అనుమతి ఇవ్వాలని,
రవాణా వాహనదారుడికి గ్రీన్ ట్యాక్స్ తగ్గించి ఊరట కలిగించే ప్రయత్నం చేయాలని చలపతిరావు కోరారు. నమత అసోసియేషన్ తీసుకున్న రవాణా రంగంలో లంచగొండి విధానం పారద్రోలే పోరాటం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చట్ట పరిధిలో సరుకు రవాణా చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా నమత అసోసియేషన్ అండగా నిలిచి క్షేత్రస్థాయిలో లంచం అడిగిన అధికారిపై చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రధానంగా విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితుల సహాయార్థం 1,05,000 రూపాయలు ఈ రోజున లోకేష్ గారికి అందించడం జరిగింది. అలాగే రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం వారి యువగళం పాదయాత్రలో వారికి వివరంగా సమస్యల గురించి చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానమైనది గ్రీన్ ట్యాక్స్. ఈ గ్రీన్ ట్యాక్స్ గురించి ప్రక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలన చేసి సవరించి లారీ ఓనర్కి ఉపశమనం కలిగించమని, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా యాక్సిడెంటల్ నివారణ కోసం రవాణా రంగంలో ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మానవ వనరులైనటువంటి డ్రైవర్లు అలాగే మెకానిక్లు కొరత తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి నేటి సామాజిక పరిస్థితులను బట్టి ఆధునిక టెక్నాలజీతో వచ్చేటువంటి వాహనాన్ని నడపాలన్నా రిపేర్ చేయాలన్నా శిక్షణ కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి, అవగాహన కలిగినటువంటి డ్రైవర్ మరియు మెకానిక్ల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాన్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ విధంగా డ్రైవర్కి కావలసినటువంటి ఆధునిక టెక్నాలజీలో ట్రైనింగు మరియు రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగిస్తూ శిక్షణా తరగతులు నిర్వహించాలని వారికి వినతిపత్రంలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. మంగళవారం స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ చైతన్య పాఠశాల నందు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి 10 అవతారాల వేషధారణతో కనువిందు చేశారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి గెలుస్తుందని, విజయానికి గుర్తుగా ఈ పండుగను చేసుకోవడం జరుగుతుందని ప్రిన్సిపల్ విద్యార్థులకు వివరించారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం నృత్య రూపంలో విద్యార్థులకు కనులకు కట్టినట్లుగా ప్రదర్శించారు. తొలుత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో కార్యక్రమం ప్రారంభించి భరతనాట్యంతో అలాగే జానపద నాట్యాలతో కార్యక్రమం ప్రారంభించారు. రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు, అలాగే జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వరించి విజయాన్ని పొందిన సందర్భంగా 10 రోజులు ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగనే దసరా అంటారని ప్రిన్సిపల్ రాధ అన్నారు. ఏజీఎం అంజయ్య, రీజనల్ ఇన్ఛార్జ్ అప్పాజీలు పర్యవేక్షించగా కార్యక్రమంలో డీన్ మల్లికార్జునరావు, ప్రైమరీ ఇన్ఛార్జి హఫీజున్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చైతన్య స్కూల్ గంగానమ్మపేటలో ఉన్న చైతన్య స్కూల్ క్యాంపస్ నుంచి మాట్లాడుతామండి. దసరా మహోత్సవం అంటే దసరా పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నామంటే విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో రాక్షసుడు ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే తను శివుడి దగ్గర నుంచి వరం తీసుకుంటాడు. తనకి చావుకి తిరుగులేదు అన్న వరం తీసుకొని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో ఏ అమ్మవారు చెప్పినా కూడా తనకి చావు లేదు అంటే నేల మీద, నింగిలో, నేలలో, భూమి మీద, ఆకాశంలో ఏ దేవుడి చేతిలో కూడా చావకూడదు వరం తీసుకోవడం వల్ల తను అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, చావు లేదు అన్న నమ్మకంతో. సో అమ్మవార్లందరూ కలిసి ఒక్కొక్కరు అందరూ ప్రయత్నం చేసినా సో అందరూ నవరాత్రులు అమ్మవార్లు కలిసి ఒక చివరిలో మహిషాసుర మర్దిని అన్న అవతారం ఎత్తి అతను చంపడం జరుగుతుంది. సో అది చంపడంతో అందరికీ లోక వినాశనంపై అంతగా విజయం కలుగుతుందనేసి మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రభుత్వం తరపున వైట్ రేషన్ కార్డుదారులకు 67 రూపాయలకే కందిపప్పును మరియు 17 రూపాయలకే పంచదారను రాష్ట్ర వ్యాప్తంగా అందజేయనున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో జంతువధ నిషేధం మున్సిపల్ కమిషనర్ బడ్డి శేషన్న వెల్లడి. తెనాలి మండల పరిధిలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.